హే డ్యూడ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి టాప్ 5 ఎవర్ గ్రీన్ తెలుగు మూవీస్. నేను ఇందులో 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా 2 మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ 2 నెక్స్ట్ వీడియోలో చేస్తాను, పార్ట్ 2 కింద చేస్తాను. ఫస్ట్ మూవీ వచ్చేసి ఆనంద్ భయ్య. ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కట్టదు. కాఫీ లాంటి మూవీ ఇది. అంటే కాఫీ తాగి ఎన్నిసార్లు తాగినా కాఫీ ఎలా బోర్ కొట్టదో సేమ్ ఈ మూవీ కూడా అలాంటిదే. ఎన్నిసార్లు చూసినా అసలు బోరే కొట్టదు. ఎప్పుడు చూసినా సినిమా ఎప్పుడు చూసినా ఒక స్మైల్తో ఉంటుంది మూవీ అంతా. ఒక సినిమా చూసినంతసేపు ఒక పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఒక మంచి మూవీ చూసామన్నట్టు ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా ఎప్పుడు బోర్ కొట్టదు. సెకండ్ మూవీ వచ్చేసి ఏమై చేసావే. ఏమై చేసావి ఇలాంటి టైంలో ఇంత హైప్తో రిలీజ్ అయ్యి ఉండి సోషల్ మీడియాలో ఉంటే ఎంత కలెక్ట్ చేసినా తక్కువే. అప్పట్లో సాంగ్స్, ఆల్బమ్, ప్రతిదీ. ఇప్పుడు చెప్పే ప్రతి మూవీకి మెయిన్ మూవీ ఎందుకు అంత పెద్ద హిట్ అయ్యాయి అంటే ఆల్బమ్స్ భయ్య. ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మూవీ టేకింగ్, ఎవ్రీథింగ్. ఎక్కువ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏమై చేసావో చూడొచ్చు. ప్రతి జెసికా లాంటి క్యారెక్టర్ ప్రతి దగ్గర చూడొచ్చు. మనం ఫేస్ చేసి ఉంటాం. మనకి అలాంటి వాళ్ళు తగిలి ఉంటారు. ఏమై చేసి ఒక న్యూ లవ్ స్టోరీని రాసింది భయ్య. ఒక న్యూ లవ్ స్టోరీని ఎలా చెప్పొచ్చు అని చూపించింది. దానివల్ల చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలు చూసాం. చాలా సినిమాలు బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఈ కథను పెట్టుకొని ఒక కొత్త లవ్ స్టోరీని తీసుకొచ్చింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. ఇంకా థర్డ్ మూవీ వచ్చేసి అయితే సీతం వాకిట్లో సిరిమల చెట్టు భయ్య. ఈ మూవీ అరౌండ్ ఒక 2014-15 టైంలో సంక్రాంతికి రిలీజ్ అయింది. ఇప్పుడు కానీ పొరపాటున సోషల్ మీడియా ఉన్నప్పుడు కానీ ఇలాంటి అంత హైప్ ఇప్పుడులో ఉన్నంత హైప్ అప్పుడు ఉంటే మూవీస్కి మామూలుగా ఉండేది కాదు. ఈ మూవీకి ఇలాంటి మూవీ అసలు చూడడం అరుదు. మళ్ళీ మహేష్ బాబు ఇలాంటి మూవీ చేస్తారో లేదో తెలియదు. ఇప్పుడు మల్టీ స్టార్ అప్పుడు చేశారు కానీ ఇప్పుడు చేస్తారో లేదో తెలియదు. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా అంత బాగా తీశారు. ప్రతిదీ బాగుంటుంది. ఆ ఫ్యామిలీ బాండింగ్ మన ఇంట్లో బాండింగ్ లాగే చూసినట్టు ఉంటుంది. అప్పుడు చూస్తే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఎన్నిసార్లు చూసినా బోర్ కట్టదు. మన ఇంట్లో జరిగే విషయం, మన ఇంట్లో జరిగే స్టోరీ లాగే అనిపిస్తుంది ఈ మూవీ చూసినంతసేపును. మిగతా 2 మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ఆ వీడియో చేస్తాను. ఈ వీడియోకి 100 లైక్స్ వచ్చాక ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఆ వీడియో చేస్తాను.